కూటమి ప్రభుత్వం నేతన్నలను నిలువునా మోసం చేసిందని, చేనేత వ్యవస్థను కష్టాల పాలు చేసిందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శించారు. చేనేతకు అండగా వారి సమస్యల పరిష్కారానికి శ్రీ సత్యసాయి జిల్లా పోమందేపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి పాలనలో నేతన్న బతుకు అగమ్య గోచరంగా మారిందన్నారు. చేనేత సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. నేతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఇచ్చిన హామీని 2 సంవత్సరం అయింది. మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఫ్రీ కరెంట్ గురించి, పవర్ లూమ్స్ అయితే ఏమి, హ్యాండ్లూమ్స్ అయితే ఏమి, దాని గురించి అసలు మీరు మర్చిపోయినారు. జర్మన్ జరీ రేటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 550 రూపీస్ పర్ మార్క్ ఉండేది. ఈరోజు 1000కి ఎక్కింది. అంటే పెన్షన్ లేదు, వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ 24,000 అదీను లేదు. అదేవిధంగా ఇట్లా ఈ మార్క్స్ అన్నీ కూడా జర్మన్ జరీ మార్క్స్ కూడా గగనాకి ఎక్కినాయి. అంటే నేతన్నల్ని సర్వనాశం చేసే ఒక పతనంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీరు అడుగులు వేస్తున్నారు అని మేము భావిస్తూ, మీకు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చినారో, ఏదైతే వీవర్స్ తరపున రిప్రజెంటేషన్ ఉంది, అదన్నీ కూడా మీకు చెప్తున్నాం.